శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రావణ మంగళవారాల పాట. ఈశ్వరాపుత్రుండు గజావతారుండు పార్వతీ తనయుండు బాగుగాను వాకు శుద్ధిగాను వైభోగరాయునకు శారదాంబకు నేడు సన్నుతింతు మంగళ గౌరీ కథ మహిమీద వెలసిన పాటగా వించిరే భక్తితోనూ. మహిమీద ఒక రాజు సంతానములేక సౌభాగ్య పదవి తానేలుచుండే పరమేశ్వరుని గూర్చి తపస్సు చేయమని ఆనతిచ్చిపోయెను ఆ జంగము. వారి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడప్పుడు ఇహపరాధుల వీరికిత్తమనచు లింగమ్ము తానొక్క జంగము తారమై కులధర్మ కులరాండయనచు వచ్చే. మేడ మీద నుండి దిగి వచ్చి ఆ సతి బంగారు పళ్ళెముతో నాణెమణులు పణతి తేగా చూసి పరమేశ్వరుడప్పుడు నిమిషంబు నిల్వక పోయినప్పుడు ఇది ఏమి సోధ్యమో ఎరుగంగవలెనని మరుదినము నాటికే ముందుగాను మరుగు చాటున ఉండి కాచుకొనియుండగా గంటలు మ్రోగుతూ వచ్చే శివుడు వచ్చిన జంగాన్ని పోనీక పట్టుకొని ఇది ఏమి కారణం పని అడుగగా పుత్రపౌత్రులు లేరు మీ చేతి భిక్షంబు హరహర అంటరాదని పలికెను. మాకేమి గతి అని సతిపతులు ఇద్దరు సాష్టాంగమొసగిరే శివునికప్పుడు. ఇచ్చి తిని ఒక వరము మెచ్చి తిని పొమ్మనచు స్త్రీ జన్మమా పురుష జన్మమా అని అడుగగా ధర్మవతి అయినట్టి పుణ్యవతినిస్తున్నా 16 వర్షముల సుతుణ్ణిస్తున్నా. సత్యవతిని చూచి తాళలేమో మేము పుణ్యమేమో గాని పుత్రుడనెను. ఊరికి ముందర కాళిక గుడి వెనుక చూత వృక్షామందు ఫలమున్నది ఆ ఫలము తెచ్చుకొని భుజింపమని చెప్పి అంతర్ధానంబాయే ఆ దేముడు. ఆ రాజు వర్షాన్న ఆ వృక్షామెక్కి ఆ ఫలాలన్నీయు కోసి తెచ్చి పణతి ముందర పెట్టి విప్పి చూడగానే ఒక్కటే ఫలమాయ ఒప్పుచుండే. పరమేశ్వరుడిచ్చిన ఫలమొక్కటే గాని అధిక ఫలమొచ్చున అతివ మనకు అనచు భుజింపగా నాది గర్భం వాయే నవమాసములు నిండెనాతికప్పుడు. సూర్యతేజంబుతో ఒప్పేటి సుతులకు పుత్రభిక్షం పెట్టు పుణ్యశాలి సంతోషపడి రాజు నామకరణం చేసి నారాయణాయని నామమడిరి. రాజకుమారునకు రమణులందరూ గూడి ఉగ్గులమరా పెట్టి ఒప్పుతోనూ దిష్టి తగలాకుండా చుక్క బొట్టు పెట్టి శిరసంది తొట్టెలోనూ చిరపుడు. బాలప్రాయన్నాడు బాల తొడుగులు తొడిగి ఆటప్రాయన్నాడు ఆట చూసి ఆట పెంచిన వారి నోట పెంచినట్టి కాశీ యాత్రకి చాలా ధనము కట్టే. కాశీకి పోగానే కాళికా పట్నాన కాముడు వేసిన పూలవనము ఆ వనానికి పోగా చాలా బడలికొని పరమేశ్వరునాజ్ఞచే నిలచిరపుడు. శ్రావణ మాసాన మంగళవారమున మంగళ గౌరినే పూజిస్తురు. అంగనులు తామరులు పూలు కోసుగురాగా సందడి పడి రాజు నడుమ నిలచే. పుణ్యంగనా నిల్ల పూలు కోసుగురాగా రాజు కూతురు వచ్చే రమణి వెంట సత్యవతి ఆ కన్య మాంగళ్యవతి అని చెంగుముడి వేసుకొని శీఘ్రముగను ఆ రాత్రి నగరిలో కన్యక వరునితో కావించి రచ్చోట నిలిచిరపుడు. రాజులు తమరంతరమ్యముగా భుజించి కరములు కడుగుకొని గద్దెయుండిరి. చిత్తరు రాసిన చౌక లోపల నుంచి కస్తూరి పులుగు తెచ్చి పచ్చల గిన్నెలో ఒప్పుగా వించిరే. బంగారు గిన్నెలో పాలు చక్కెర తేనె అమృతంబులు ఆరగించగ పెట్టిరి. దంపతులు ఇద్దరు సొంపుగా భుజించి భక్తితో తాంబూలమందుకోగా పణతి నా తడ మీద పాదంబు ఆ గిన్నె విహస్తుగా నిలిపెను గుర్తుగాను. తూగుటుయ్యాలపై దంపతులు ఇద్దరు సేవించి నిద్దర్లు సేయగాను. కాల మృత్యువు వచ్చి కాల సర్పం బాయ బాలుణ్ణి కరతమని వచ్చినప్పుడు మంగళ గౌరమ్మ మగువ స్వప్నమందు నీపతి గండ సమయమిది
మంగళ గౌరి నిద్ర శీఘ్రాన్న మేల్కొని కన్నులు తెరుచుకొని కలయ చూచే కృష్ణ సర్పం చూచి కిలకిలా నవ్వుచూ సువర్ణ కలశం తెచ్చి ఎదుట నిలచే బాలభక్తికి మెచ్చి నాగేంద్రుడప్పుడు కలశంభులో ప్రవేశించెను. చుట్టుకోని పవళించియుండగా ప్రదక్షిణమంతా చేసి మ్రొక్కి నిలిచే రత్నాల గూర్చిన రవిక తాను విడిచి వాసన్న చుట్టుకొని ఎదుట నిలచే పతి ప్రాణమెత్తుకొని పంకజాక్షి తాను తిరిగి శయనించి కడు నిద్రపోయే అరుణోదయం వేళ ఆ రాజు మేల్కొని నేటి గండం మనకు గడచినప్పుడు ఎవ్వరికి చెప్పగా ఇద్దరూ వెళ్ళిరి కాశీ చేరిరి శీఘ్రముగను. తెల్లవారంగాను ఎల్ల ప్రజలు లేచి పన్నీరు చిలికించి ముగ్గు పెట్టిరి తోరణంబులు కట్టి శృంగారం చేసి రత్నాల గద్దెపై ఉంచగాను తప్పక వధూవరుని ముఖము చూసి తాను తన పతి కాడని లేచి మేడ మీద కూర్చుండి జానులైనట్టి ఆ సఖియలెల్లా నేర్పుతో నీ పతి అవునని వారేలా తలపోసి తెలిపెరే తరుణికపుడు సత్యవతి ఆ కన్య తన తండ్రిని పిలిచి నా మాట విని నన్నాదరించు నీవు సత్రవు నేడు నిజముగా నిలిపితే భక్తితో తాంబూలమిస్తూ నేను ముద్దు కూతురు మాట మోహమున విని తండ్రి శాలలు కట్టించి సత్రములు నడిపెను. కాశీ చేరిన వారు గంగా స్నానం చేసి కాలభైరవ దర్శనం చేసుకు అన్నపూర్ణను చాలా అతి భక్తితో మ్రొక్కి విశ్వేశ్వరుని దర్శనం చేసుకు భగీరథి చాలా భక్తితో వేడుకొని తిరిగి మళ్ళిరి వారు సీమకపుడు. మహారాజు సత్రాన మామ అల్లుడు తాను గంగను తలుసుకొని ఎదుట నిలచే స్వయం పాకమందుకొని ఇద్దరూ భుజించి నిలిచిరే నిర్మాల నీడలోను. అరదేశ పరదేశ రాజులు విప్రులు భుజించి తాంబూలమందుకోగా కర్పూర తాంబూలములు కాంతలు ఇవ్వగా వల్లమని పలికిరి వారికప్పుడు కాళిదాసులకెల్ల కర్పూర తాంబూలము వల్లమని వారితో పలికెరపుడు. మీరేల వల్లరని పరిచారకులు వచ్చి తోటకు పోయి రాజసముఖం మీద రమణిత కూర్చుండి నాథుడు వచ్చేటి రాక చూసి తాను మనస్సులో చాలా సంతోషించి ఆనంద బాష్పములు కురిపించెను. ధన్యురాల నైతి దరి చేరులనైతి నేడు రాజుకు ముద్దు కూతుర్నైతిని ఇది ఏమి సోద్యమో ఎరుగంగవలెనని అడిగనే ఆ రాజు వృత్తాంతము నీకు పుత్రుడు కలుగు నీలవర్ణుడ నాకు సత్యముగా తెలుపుడి వృత్తాంతము. కాశీపోదా మనసు కాంక్షతో ఇద్దరు నిలిచి త్రోవలోనుండగాను అక్కడికి వేంచేసి మిమ్మింత నిమిషాన తోడుకు పోయే మధుపర్కమిచ్చిరి. ఆ ధర్మశాస్త్రాలు అన్నియును గావించి లాజహోమం దాల్చి రమణి వెంట అగ్ని సాక్షిగా పెండ్లి ఆడన్న సుతులకు సప్త ఋషులకు మ్రొక్కి సంభ్రముగను ఆకాశమంతాను పందిళ్ళుగా వేసి భూమి అంతయు అరుగుగా వేసిరి. తోరణంబులు కట్టి శృంగారం చేసి కళ్యాణ వేదిక చేసిరప్పుడు గోదానం చేసి భూదానం చేసి సువర్ణదానం చేసి సొంపుగాను అశ్వదానం చేసి గజదానం చేసి కన్యదానం చేసి ఘనముగాను. ఆ రాత్రి నగరిలో కన్యదానమందు తల్లిదండ్రాదులను తలుచుకొనెను అని బుజ్జగించుచు మామతో అల్లుడు శీఘ్రాన సీమకు వెళ్ళవలెను. ముత్యాల పల్లకి ముద్దు కూతురునిచ్చి పచ్చల అందాల భాకీర్తికి కోటివేలు సాయ ఉత్తమాశాలనగా అల్లుడు కూతుర్నిచ్చి పంపించెను. తమ తోటి జగమెల్ల గ్రక్కున వెడలను భక్తితో బాలుడు వచ్చననచు గంగను ముందర ఉంచుకొని సీమకు చేరిరి శీఘ్రముగను. పుత్రుడని చెప్పగా ఉత్సాహం చెంది ఆలింగనం చేసి అతివతోను ఏ నోము నోస్తివో ఏ వ్రతము పడితివో పుత్రభిక్షం పెట్టు పుణ్యశాలి. పార్వతీదేవిని భక్తితో పూజిస్తే మీ వంటి అత్తమామలు కలుగగా ఎక్కువ రాజ్యాలు మిక్కిలి సంపదలు తరగనైదవతనము సౌభాగ్యము. ఈ కథ పాడిన వారికి విన్నవారికి విభవంబులిచ్చు ఇష్ట సంపదలిచ్చు ఈ రాజు పదవిచ్చు సకల సంపదలిచ్చు సర్వేశ్వరులు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.
ఓం శ్రీ గురుచరణ పాదారవిందేభ్యో నమః.